తెలంగాణ పార్టీ శ్రేణులకు వచ్చే ఎన్నికల్లో విజయం మనదే అనే సంకేతం స్పష్టంగా ఇచ్చేశారు. తెలంగాణలో అధికారానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసిన బీజేపీ అగ్రనేతలు దాన్ని పగడ్బందీగా అమలు చేయనున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కొందరు ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకోవడానికి కూడా రంగం సిద్ధమైంది. దశల వారీగా వారి చేరికలుంటాయని తెలుస్తోంది. చివరి దశలో రాష్ట్ర కేబినెట్ లోని కీలక మంత్రులు కూడా బీజేపీలో చేరతారని సమాచారం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు చెందిన ప్రముఖుల చేరికకు బీజేపీ ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. బెంగాల్ తర్వాత తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. ఇది ఇప్పుడు బీజేపీ శ్రేణులు బలంగా చెబుతున్న మాట. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడంతో అదే స్ఫూర్తితో తెలంగాణలో జయకేతనం ఎగురవేయాలని ఉవ్వెళ్లూరుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అందుకు తగ్గట్టుగానే పార్టీని సిద్ధం చేసి వెళ్లారు. ఈసారి బీజేపీ అధికారంలోకి రావడానికి నేను చేయాల్సింది నేను చేస్తా, మీరు చేయాల్సింది మీరు చేయండి అనే స్పష్టమైన సంకేతం నరేంద్ర మోదీ ఇచ్చారు. वहां पहली बार बीजेपी के सीएम ने शपथ ली है। पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है। यहां बीजेपी का हर कार्यकर्ता जोश से भरा हुआ है। తెలంగాణలో కేవలం సిద్ధాంతపరంగా జై శ్రీరామ్ నినాదాలతో హిందుత్వ విధానాలతో మాత్రమే అధికారంలోకి రావడం సాధ్యపడదని బీజేపీ గ్రహించింది. బలమైన కొద్ది మంది నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారానే అధికారంలోకి రావడం సాధ్యమని డిసైడ్ అయింది. ఓ పెద్ద తలకాయ కోసం ప్రయత్నాలు చేస్తూనే వివిధ జిల్లాల్లో బలమైన నేతల కోసం గాలం వేసింది. ఇప్పటికే చాలా మందిని తమ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా బీజేపీ బలహీనంగా ఉన్న దక్షిణ జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బలమైన శక్తిగానే ఉన్నామని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. దక్షిణ జిల్లాలైన నల్గొండ, ఖమ్మం జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లా అయిన వరంగల్లో కూడా బలపడటానికి పావులు కదుపుతోంది. ఈ జిల్లాలో ముఖ్యమైన నాయకుల చేరికకు రంగం సిద్ధమైంది. ఆర్థికంగా, రాజకీయంగా, కులపరంగా శక్తివంతులైన కొందరు మంత్రులు కూడా ఎన్నికల సమయానికి బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు జరిగిపోయినట్లుగా తెలుస్తోంది. పెద్ద నాయకుల చేరికను 3 దశల్లో పూర్తి చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎక్కువ చేరికలు ఉండే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కుటుంబ సభ్యులు బీజేపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్న సదరు మాజీ మంత్రి కుటుంబ సభ్యురాలు ముందుగా బీజేపీ తీర్థం పుచ్చుకుంటుందని, తర్వాత ఎన్నికల సమయానికి మిగతా వారంతా అదే బాటలో పయనిస్తారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కనీసం 1 డజన్ మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. గతంలో టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడుకు బాగా దగ్గరైన వారు తర్వాత టీడీపీ బలహీనపడటంతో వేర్వేరు పార్టీల్లో చేరారు. వారంతా ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా ఓ ప్రైవేటు హాస్పిటల్ ను ప్రారంభించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఏకంగా ప్రధాని రావటం వెనుక ఖచ్చితంగా రాజకీయమే ఉందని అంతా భావిస్తున్నారు. సదరు రాజ్యసభ సభ్యుడు దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో ప్రముఖ నాయకుడు, వ్యాపారవేత్త కూడా కావటం గమనార్హం.
తనకు మంత్రి పదవి ఇవ్వలేదని లోపల రగిలిపోతున్న మరో సీనియర్ ఎమ్మెల్యే తన కుటుంబానికి చెందిన మరో ఎమ్మెల్యేతో పాటు బీజేపీలో చేరటం ఖాయమైనట్లుగా సమాచారం. వీరిద్దరూ కూడా దక్షిణ తెలంగాణకు చెందిన వారే కావటం ఇక్కడ విశేషం. ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరుగుతుందని భావిస్తున్న కొందరు మంత్రులు కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ వైపు చూస్తున్నారు. ఓడిపోయే కాంగ్రెస్ ఓడదికి బీజేపీ ఓడ ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ లో చేరిన కీలక నాయకులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇలా నాయకులు ఒక్కొక్కరు ఒక్కో కారణంతో బీజేపీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా వచ్చే నాయకులకు అవకాశాలు కల్పించడం కోసమే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులకు బీజేపీ ఖాళీగా పెడుతున్నట్లుగా కూడా అర్థమవుతుంది. అయితే ఓవరాల్ గా తెలంగాణపై బీజేపీ వ్యూహాలకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు వరంగల్ నుండి. సో ప్రశాంత్, చెప్పండి, బీజేపీ అంటే ఇటు గ్రేటర్ ఎన్నికలకు ముందు ఇటు బీజేపీ పక్క వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే చేరికలు కూడా దశల వారీగా కూడా ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది మనకి. సో ఓవరాల్ గా బీజేపీ వ్యూహం తెలంగాణ మీద ఏ విధంగా అమలు చేయబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది? యస్సుదా గత 10 ఏళ్లలో భారతదేశంలోనైతే బీజేపీ జైత్ర యాత్ర కొనసాగుతుందని చెప్పవచ్చు. అందులో మోడీ అమిత్ షాల ద్వయం అయితే ఇప్పటికే 21 రాష్ట్రాలను హస్తగతం చేసుకున్నారు. కొన్ని రాష్ట్రాలు మిగిలినా కూడా అక్కడ కూడా ప్లాన్ బి యాక్షన్ తోటి అయితే వాళ్ళకు అందని కాడ పక్క వాళ్ళకు కూడా అధికారాన్ని అందకుండా కొత్త వాళ్ళకు అధికారం ఇచ్చి వాళ్ళది పై చేయిగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి నిదర్శనంగా మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్ పరిస్థితి మనం చూసాము. 15 ఏళ్లు మమతా బెనర్జీ పాలన అనంతరము, అంతకు ముందు 27 ఏళ్లు లెఫ్ట్ పార్టీల పాలన నుంచి విముక్తి చేస్తూ బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలోకి వస్తే అమిత్ షా మోడీ అయితే శ్రమించి పనిచేశారనేది అయితే మనకు స్పష్టంగా కనిపించింది. మరోవైపు తమిళనాడులో అక్కడ మొదటి నుంచి కూడా ద్రవిడవాదం పేరుతోటి మాత్రమే పార్టీలు ఉండేది. అక్కడ డిఎంకే లేదంటే అన్నా డిఎంకే 2 పార్టీలు మాత్రమే ఉండేది. అక్కడ ఆ 2 ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టేసేసి కొత్త సినీ గ్లామర్ ను గెలిపించే దాంట్లో కూడా బీజేపీ కొత్త మాస్టర్ ప్లాన్ తోటి పోయింది. మొత్తానికైతే దేశంలో వాళ్ళ జైత్ర యాత్రను తెలంగాణ మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టినట్లయితే నిన్నటి భారీ బహిరంగ సభతోటి బీజేపీ పెట్టినటువంటి సభలో ఆ మోడీ మాట్లాడిన మాటల్లోనైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మోడీ మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పాడు, నిన్ననే నేను బెంగాల్ వెళ్ళి వచ్చాను, అక్కడ బెంగాల్ ప్రజలను చూసి ఆ ఉత్సాహంలో తెలంగాణకు వచ్చాను. అదే ఉత్సాహం కూడా తెలంగాణ కార్యకర్తలలో, తెలంగాణ ప్రజలలో ఆ జోష్ కనిపిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీ గెలుపు ఖాయమని కూడా స్వయంగా మోడీ ప్రకటించడం అయితే బీజేపీకి శుభ సూచకంగా కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా అనేక మంది చెప్తున్నారు తెలంగాణలో బీజేపీ రావడం అనేది చాలా ఆవశ్యకంగా చెప్తున్నారు. ఎందుకంటే గత 12 ఏళ్లలో తెలంగాణ పెద్ద అప్పుల కుప్పగా మారింది, అవినీతిమయమైంది. ఈ అప్పులు పోవాలన్నా, అవినీతి రూపుమాపాలన్నా కేవలం బీజేపీ తోటే సాధ్యం అనేది అనేక మంది రాజకీయ విశ్లేషకులు, ఇక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యావేత్తలు కోరుకుంటున్నారు. అయితే కొంత ప్రాంతీయ పార్టీలు ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉండడము, ప్రాంతీయవాదం బలంగా ఉండడం వల్ల ఇన్ని రోజులు కొంచెం బీజేపీకి స్కోప్ దొరకలేదు. కానీ ఇప్పుడు కొంత బీఆర్ఎస్ ఎదుగుదల అనేది డౌన్ ఫాల్ కావడంతో అయితే బీజేపీ ఆ స్కోప్ ను భర్తీ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళా వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తుందా రాదా అనేది కొంత ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో కొంతమంది మాజీ మంత్రులు కావచ్చు, ఆ మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ప్రత్యామ్నాయం కనుక బీజేపీ అని ఆ వేవ్ కనుక వస్తే ఖచ్చితంగా బీజేపీలో జైన్ అయ్యి బీజేపీలో మంత్రి పదవులు, బీజేపీలో ఎమ్మెల్యే పదవులు ఆశించడానికి అయితే అనేక మంది అయితే సిద్ధంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే బీజేపీ దానికి ఆ మార్గం సుగమం చేయడానికి అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను, గ్రేటర్ వరంగల్ ఎన్నికలను టార్గెట్ చేసి గత ఎన్నికలలో హైదరాబాద్ ఎన్నికలలో ఏ విధంగా అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగే క్రమంలో అటు బీఆర్ఎస్ ను అడ్డుకొని మరి ఆ బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుని అనూహ్యంగా 3 సీట్ల నుంచి 48 సీట్లకు ఆ గ్రేటర్ హైదరాబాద్ లో ఎదిగింది. అదే తరహాలో ఇప్పుడు వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో, వరంగల్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా బీజేపీ జైత్రయాత్రను కొనసాగించి ఆ ద్వారా ఆ ఎన్నికలను ఫలితాలను ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ తెలంగాణలో బాగా వేయాలని అయితే చూస్తున్నారు. దానికోసం అయితే ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ తో ఉన్నట్టు తెలుస్తుంది. స్వయంగా నిన్న మోడీనే
అటు సీఎం రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చినట్లయితే ఒక చర్చ కూడా సాగుతుంది. మాతో కలిసి పనిచేయండి అని చెప్పేసి స్వయంగా సభా వేదికగా చెప్పాడు సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. నిన్న జరిగిన మోదీ పర్యటన ఇది పేరుకు అధికార పర్యటన అయినప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పార్టీ శ్రేణులకు వచ్చే ఎన్నికల్లో విజయం మనదే అంటూ కూడా ఒక సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చేశారని చెప్పాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఆదిలాబాద్ నుంచి. సో శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటికే తెలంగాణలో అధికారానికి సంబంధించి రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసేసాం మేము, నెక్స్ట్ మా టార్గెట్ తెలంగాణ అంటూ కూడా మోదీ కూడా వచ్చి నిన్న పర్యటనలో చెప్పడం కూడా ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకు కూడా బీజేపీ నేతలకి కొంత ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి. దానికి సంబంధించి రోడ్ మ్యాప్ ని ఏ విధంగా సిద్ధం చేయబోతున్నారు, దానికి సంబంధించి ఇటు బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? సుధా, తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తర్వాతనైతే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు అయితే రానున్నాయి. దాదాపుగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక ఇంత చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బెంగాల్ లో విజయం తర్వాత నెక్స్ట్ తమ టార్గెట్ తెలంగాణని చెప్పినటువంటి ప్రధాని మోదీ చెప్పడంతో అయితే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో అయితే పూర్తి స్థాయిలో బీజేపీ వ్యూహాలు రచిస్తోందని కూడా మనం చెప్పొచ్చు. అయితే కేవలం ఇటు జై శ్రీరామ్ నినాదం కావచ్చు, లేదనుకుంటే హిందుత్వ నినాదం తోటి కనుక పోతే మాత్రం తెలంగాణలో తాము పాగా వేయలేం. ఖచ్చితంగా బలమైన నేతలు పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణలో కూడా కమలం పార్టీ హవా కొనసాగుతుందనేసి గ్రహించినటువంటి ప్రధాని మోదీ ఇటు జిల్లాలో మేజర్ గా కీలకంగా ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి అయితే పూర్తి స్థాయి కసరత్తు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఉత్తర తెలంగాణలో కరీంనగర్ లో గానీ ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ కూడా ఇటు దక్షిణ తెలంగాణలోని నల్గొండ కావచ్చు, ఖమ్మము, ఇటు ఉత్తర తెలంగాణలోని వరంగల్ లో మాత్రం కొంత డీల పడి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, వరంగల్ ఎన్నికల లోపు దాదాపుగా కొంతమంది కీలక నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ లో గతంలో ఏదైతే టీడీపీ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ నేతలు ఈ వివిధ పార్టీలోనైతే ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. వారంతా కూడా చంద్రబాబు తోటి కలిసి పనిచేసిన నేతలందరూ కూడా గ్రేటర్ ఎన్నికల లోపు అయితే వారంతా కూడా బీజేపీలో చేరడానికి అయితే పూర్తి స్థాయిలో కసరత్తు అయితే కొనసాగుతుంది. అయితే ఇటు కేవలం తెలంగాణలో బీజేపీ పార్టీ పాగా వేయాలంటే కూడా జిల్లాలో కీలకమైన నేతలను పార్టీలోకి చేర్చుకున్నప్పుడు మాత్రమే తాము అధికారంలోకి వస్తుందని భావించినటువంటి ప్రధాని మోదీ కూడా ఇప్పటికే ఆ రంగం అయితే సిద్ధం చేశారు. ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఆ అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో వారిని తమ వైపు తిప్పుకోవడానికి అయితే పూర్తి స్థాయి కసరత్తు అయితే చేస్తున్నారు. దాదాపుగా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలు కూడా ఉన్నారు. ఆ భంగపడ్డ మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలను కూడా ఎన్నికల సమయానికి బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి కుటుంబానికి చెందినటువంటి ఆ కీలకమైన నేత కుటుంబానికి సంబంధించినటువంటి ఒక నేత కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. పూర్తిగా బీజేపీకి మద్దతు ఇస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 2027 టార్గెట్ తోటి అయితే తెలంగాణలో అధికారంలో చేజిక్కించుకోవడానికి అయితే కమలం పార్టీ అయితే పూర్తి స్థాయి వ్యూహాలను రచిస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందు కొంతమంది నేతలు బీజేపీ పార్టీలో చేరుతా ఉండగా ఇటు 2027 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మరికొంతమంది సీనియర్ నేతలు కూడా కమలం తీర్థం పుచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఓపెన్ గా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని అయితే ఆఫర్ ఇచ్చారు. తామతో కలిసి పనిచేయాలంటూ కూడా చెప్పడంతో అయితే గత కొద్ది రోజులుగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు కూడా చేస్తా ఉన్నది. దాదాపుగా ప్రతిసారి ఇటు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పటికీ కూడా బీజేపీ వద్ద మోకరిల్లుతున్నారు, లాబింగ్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపణలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నిన్న చేసిన ఆ ప్రకటనతో అయితే ఖచ్చితంగా రానున్న ఎన్నికల లోపు సీఎం కూడా బీజేపీ పార్టీలో చేరుతారంటూ కూడా పార్టీలో కొన్ని చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
సో మనం చూసుకుంటే తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఇటు బీజేపీ కొందరు ముఖ్య నేతలను కూడా పార్టీలో చేర్చుకోవడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడడానికి తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్ కిరణ్ అందుబాటులో ఉన్నారు. సో కిరణ్ చెప్పండి, ఇటు చివరి దశలో ఇటు రాష్ట్ర కేబినెట్ లోకి కీలక మంత్రులను కూడా తీసుకోబోతున్నారు. సో 3 విడతలుగా కూడా మంత్రుల్ని బీజేపీలోకి తీసుకోబోతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఇటు మంత్రుల చేరికలు కూడా చాలా మంది ఇటు కాంగ్రెస్ లో అసంతృప్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్య నేతలందరినీ కూడా ఇటు బీజేపీలోకి లాక్కొని ఇటు బీజేపీని పటిష్టం చేసుకోవాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. సో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు నిన్న తెలంగాణలో మోదీ సభ కావచ్చు, ఆయన స్పీచ్ కావచ్చు, పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇటు అస్సాం ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇప్పుడు బీజేపీ ఫుల్ జోష్ లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అన్నటువంటి రేంజ్ లో కూడా ఇప్పుడు బీజేపీ కూడా పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే నిన్నటి సభ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను క్యాచ్ చేసుకునే విధంగా కూడా ఇటు బీజేపీ పావులు కలుపుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ప్రత్యామ్నాయ బీఆర్ఎస్ వైపు మళ్ళకుండా కూడా ప్రజలు ఆ వైపు వెళ్లకుండా కూడా బీజేపీ చాప కింద నీళ్ళ కూడా ప్రజలను తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచన కూడా చేస్తా ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటు ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ కూడా దక్షిణ తెలంగాణ వచ్చే వరకు కూడా ఇటు ఉమ్మడి పాలమూరు కావచ్చు, ఇటు నల్గొండ, ఖమ్మం జిల్లాలో బీజేపీ చాలా వీక్ గా ఉంది. పోయిన ఎన్నికల్లో కూడా కనీసం పోటీ ఇవ్వకపోగా డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలో ఇప్పుడు దక్షిణ తెలంగాణపై కూడా బీజేపీ చాలా ఫుల్ ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే అసమ్మతులు ఉన్నారో అసమ్మతులను క్యాచ్ చేసుకునేటువంటి పనిలో ఇటు బీజేపీ కూడా చక్రం తిప్పుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు గత 2014 ఎన్నికల ముందు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా వీక్ గా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ టీడీపీ, అదేవిధంగా సిపిఐ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి బలంగా ఉన్నటువంటి వీధినాడు టీఆర్ఎస్ పార్టీ బాగా వేసింది. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటే గనక ఆ టర్న్ బీజేపీ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశ కూడా ఇటు బీజేపీ ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. బెంగాల్ రాజకీయాలే తెలంగాణలో కూడా ప్రయోగించాలనే ఒక వ్యూహంతో ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు ఇటు బెంగాల్ సంబంధించిన సువేందు అధికారి బీజేపీ సిద్ధాంతాలకు చాలా విరుద్ధంగా పనిచేసినటువంటి నాయకుడు అతను. తృణమూల్ కాంగ్రెస్ లో మమతా బెనర్జీ తర్వాత ఆయన కీలకమైనటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని బీజేపీ క్యాచ్ చేసింది, అక్కడ సక్సెస్ అయింది. ఇక్కడ కూడా నెంబర్ 2 పొజిషన్ పై కూడా ఇటు బీజేపీ ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అది కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా కావచ్చు, ఎవరైతే కీలకంగా ఉన్నారో వారిపైనే ఇటు బీజేపీ ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటి నుంచే 2.5 ఏళ్ల ముందు నుంచే కూడా ఇటు తెలంగాణలో కనుక ప్రయోగాలు అమలు చేస్తే కనుక సక్సెస్ అవ్వచ్చు అనేటువంటి వ్యూహంతో ఇటు బీజేపీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయింది అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫెయిల్ అయింది కాబట్టి ప్రత్యామ్నాయం ఎవరికి కూడా బీఆర్ఎస్ కనబడకుండా బీజేపీ వైపు టర్న్ మళ్ళేటువంటి వ్యూహాలు అమలు చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడానికి నేను చేయాల్సింది నేను చేస్తాను, మీరు చేయాల్సింది మీరు చేయండి అంటూ కూడా స్పష్టమైన సంకేతాన్ని నరేంద్ర మోదీ నిన్న సభలో ఇచ్చి వెళ్లారు. సో దీనికి సంబంధించి ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి, ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, మరి దీనికి సంబంధించి మరింత విశ్లేషణని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. సో వెంకటేష్ చెప్పండి, ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇటు బీజేపీలోకి లాక్కోవాలంటూ కూడా ఇటు బీజేపీ అయితే ప్రయత్నాలు చేస్తుంది. సో ఇటు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ ని కాదంటే ఇటు బీజేపీ అంత కీలక నేతల్ని ఒక పెద్ద తలకైనా ఇటు పార్టీలోకి తీసుకొని రావాలి, కీలకంగా ఉంచాలి అంటూ కూడా ప్లాన్ వేస్తుంది. మరి ప్లాన్ కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఇదంతా సాధ్యమయ్యే విషయమేనా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలోపేతం చేసేందుకైతే నరేంద్ర మోడీ అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు. బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో అత్యంత ఘన విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు కొత్త జోస్తో ముందుకు సాగుతున్నాయి. అదే ఒరవడిని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేందుకైతే పావులు కలుపుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే దక్షిణ ఉత్తర తెలంగాణలో బీజేపీ గట్టిగా ఉంది. ఒకవేళ దాన్ని బలోపేతం చేసేందుకైతే అడుగులు వేస్తున్నారు. అంటే గతంలో సిద్ధాంతాలు, శ్రీరామ్
నామాలతో సిద్ధాంతాల పరంగా వెళ్తే బీజేపీ గట్టిపడదనే ఒక విశ్వాసం అయితే ఇప్పటికే నరేంద్ర మోడీలో ఉన్నది. ఆ నేపథ్యంలోనే నిన్న చాలా విమర్శనాత్మకమైన సంచలనాత్మకమైన కామెంట్స్ కూడా చేశారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో పాగా వేస్తుంది, అందుకు అడుగులను ఒక రూట్ మ్యాప్ ను కూడా ఏర్పాటు చేశాం. ఆ రూట్ మ్యాప్ లో ఖచ్చితంగా బీజేపీ శ్రేణులు ఆకర్ష్ పేరుతో కొత్త రాజకీయాలను ఇతర పార్టీ నాయకులను ఈ పార్టీలోకి తీసుకొని ముందుకు సాగాలనే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పెద్ద తలకాయలను ఎప్పుడైతే బీఆర్ఎస్ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాజా మాజీలను కూడా ఎమ్మెల్యేలు కానీ అక్కడ మాజీ మంత్రులను కూడా ఈ పార్టీలో తీసుకునేందుకైతే నరేంద్ర మోడీ అయితే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దానికి సంబంధించి రాష్ట్ర నాయకత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ అడుగులు అయితే ఒక విమర్శనాత్మకంగా ఒక సంచలనాత్మకంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే కోమటిరెడ్డి తమ్ముడు సోదరుడు కోమటిరెడ్డి సోదరుల్లో ఎవరినో ఒకరిని వాళ్ళ ఎప్పటికే మంత్రి పదవి రాలేదని అసంతృప్తిలో ఉన్నారు. దాంతో పాటు నల్గొండ జిల్లాలో అక్కడ ఉత్తర తెలంగాణ ఇక్కడ దక్షిణ తెలంగాణ కూడా బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకైతే నాయకులు కూడా ఉవ్విళ్ళూరుతున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏ తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లా తీసుకున్నా ఎక్కడైతే అసంతృప్తులున్నో ఖచ్చితంగా పార్టీలోకి తీసుకోవాలని అయితే వాళ్ళు ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి సంపూర్ణ మెజార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తాను, మీరు చేయవలసిన పని మీరు చేయండి, నేను చేయవలసిన సహాయం చేస్తానని ఇప్పటికే నరేంద్ర మోడీ రాష్ట్ర అధినాయకత్వానికి కూడా సూచించడంతో తెలంగాణ రాష్ట్ర అధినాయకత్వానికి కూడా ఫుల్ జోష్ లో ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పాత కొత్త నాయకులను ఖచ్చితంగా పార్టీలోకి తీసుకోవాలి, వచ్చే ఎన్నికలు సంసిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా బీహార్ లో ఎలాంటి వ్యూహాత్మక అడుగులతో ఆ రాజకీయ పరిణామాలతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామో అదే దిశగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకైతే కొత్త వారిని సృష్టించేందుకైతే ఇక్కడ బీజేపీ అయితే ప్రయత్నాలు మొదలు పెట్టిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రతి జిల్లాకు సంబంధించి ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించి ఉత్తర తెలంగాణ ఇక్కడ దక్షిణ తెలంగాణ ఏ జిల్లాలో ఉన్నా ఆ జిల్లాలకు సంబంధించిన తాజా మాజీలను పార్టీలో కలుపుకొని బలోపేతం చేసేందుకు వచ్చే ఎన్నికలకు ముందుకెళ్లాలనే ప్రయత్నాలతో ముందుకు సాగుతుందని స్పష్టంగా తెలుస్తున్నది. రైట్.